మానస టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నెంబర్ 1 స్కూల్ తాండూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం నాడు ఆహ్లాదకరంగా జరిగింది. పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ విద్యా కాలాన్ని గుర్తు చేసుకుంటూ కలిసిమెలిసి సంబరాలు జరుపుకున్నారు. ఉపన్యాసం ఇస్తూ పూర్వ విద్యార్థుల ప్రేమ మరియు మద్దతు బలంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. కలిసిన పూర్వ విద్యార్థులు తమ విజయాలు పంచుకొని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక మరపురాని రోజుగా ఈ సమ్మేళనం నిలిచిందని అందరూ పూర్వ విద్యార్థుల సంతోషం వ్యక్తం చేశారు. మానస టీవీ ప్రతినిధి వికారాబాద్ జిల్లా. వాళ్ళందరూ అన్ని రకాలుగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మనల్ని ఇక్కడ గ్యాదర్ చేయడము అంతా అందరూ ఇంట్రెస్ట్ కొట్టేవాడు బాగా. సరే ఇది ఎట్లా కొట్టుకోపోతుంది అది కొట్టుకోపోతుంది అంతే. ఈరోజు మనం ఇంతమంది గ్యాదర్ చేసుకున్నాం, 40 సంవత్సరాలు గ్యాదర్ చేసుకున్నామంటే వెరీ గ్రేట్. అయితే మనం అందరం, నాకు ఒక పాప ఒక బాబు ఉన్నాడు, ఇంకా చదువుతున్నారు. ఎందుకంటే లేట్ అయిందండి. ప్రయత్నాన్ని మొదలు పెట్టారు, నాతో డిస్కస్ చేశారు, మొత్తానికి బాగా ఎక్సర్సైజ్ చేశారు అందరినీ గ్యాదర్ చేయడంలో. కాబట్టి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక నా విషయానికి వస్తే జగులాంబ జిల్లాలో చేస్తే మన ప్రాంత యువతకంతా కూడా అన్యాయం జరుగుతుంది కానీ ప్రమోషన్ల విషయంలో అన్నింటిలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కాన్సెప్ట్ తోని ఉద్యోగం తీసుకురావడం జరిగింది. దానికి కూడా నాయకత్వం వహించి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్తో మాట తీసుకొని ఎలక్షన్లో వచ్చి కేసీఆర్ గారు మాట ఇచ్చి ఎలక్షన్ ఇద్దరు పాప ఒక బాబు. పాపది మ్యారేజ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. బాబు వచ్చి తర్వాత నెంబర్ 1 స్కూల్ అక్కడ నుండి అయితే అక్కడ నాకు గోపిచంద్ సార్ ఏమన్నారంటే మెడిటేషన్ అందరికీ స్నేహితులు, చిన్నప్పటి స్నేహితులు మరి స్నేహితులు అందరికి నా ధన్యవాదాలు. ఫస్ట్ ఇయర్ కొడుకు 8th క్లాస్ కాన్సెప్ట్ నేను ఫస్ట్ బాబుకి చిట్ ప్యాంటు షాప్ అందరికీ స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ ఎస్ఏపీ కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నాను. నాకు మహంతయ్య గారు కూడా అక్కడ నా క్లాస్మేట్. సేమ్ సిఈసిలో శ్రీనివాస్ మరియు శ్రీధర్ రెడ్డి గారు సిఈసిలో ఉన్నారు సేమ్ అదే ఇయర్లో. దాని తర్వాత నేను చాలా కష్టపడ్డారు వాళ్ళు, 10 సార్లు తిరిగిండ్రు. వాళ్ళ కొరకు మంచిగా చేసినందుకు, ఇంతమంది జమైనందుకు నాకు సంతోషం ఉన్నది. నాకు రోడ్డు చిన్నాలు ఉన్నాయి, నాకు కొడుకులు, నేను ఏమి లేదు, మంచిగా ఉన్నది, సంతోషం అందరికీ. సురేష్ బాబుకు, అశోక్ బాబుకు థ్యాంక్ యూ. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ ఎల్ఎంపీ ఇచ్చిన తర్వాత 10 ఇయర్స్ తాండూరు డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2 కొడుకులు, ఒక భార్య. మా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఈ ఇటువంటి కార్యక్రమం సక్సెస్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సురేష్ గారికి మరియు థ్యాంక్ యూ. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఒక బాబు, 2 కూతురు. ఒక కూతురు పెళ్ళి అయిపోయింది, బాబు పెళ్ళి అయిపోయింది. ఒక చిన్నమ్మ ఉంది, పెళ్లి కాలేదు. ఆమె బ్లైండ్ అమ్మాయి. ఆమె డిగ్రీ ఫైనల్ కూడా చేయించిన. నేను కిరాణా షాప్ నడుపుతాను. నాకు ఒక పాప ఒక బాబు. వచ్చేసి బీటెక్ అయిపోయి జాబ్ చూస్తాను. మేము ఎంఏ చేసి జాబ్ చేస్తున్నాను. బాబు ఏమో ప్రొఫెసీ నాకు 2 బాబులు, ఒక బిడ్డ. మా పెద్ద అబ్బాయి పీజీ చేసి అవుటప్లో ఉంటాడు, కోడలు బిడ్డ అవుటప్లో ఉంటారు. నేను అగ్రికల్చర్. మా బిడ్డ కూడా బిఎస్సి అయిపోయింది. ఇంకోటి ఆమె టెట్ కూడా పాస్ ఉంది. అగ్రికల్చర్ చేస్తాం. మా మిత్రులు అందరికీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. వచ్చే జన్మలో కూడా ఏదో రూపంలో అందరం కలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఇంత కృషి చేసి మమ్మల్ని అందరినీ ఏకం చేశారు. సెకండ్ అమ్మాయికి ఒక అబ్బాయి. తర్వాత నా పెద్ద కొడుకు పెళ్లి చేశాము.
ఆ అబ్బాయి కూడా ఒక అమ్మాయి నేను తాతను అయ్యాను, అమ్మాయి పెళ్లి ఎక్కువ చేశాను. కాకపోతే వ్యాపార విషయానికి వచ్చిన తర్వాత నేను తాండ్ర నుంచి నల్గొండ డిస్టిక్ రఘునాథపాలెం విలేజ్ ఉంది. అక్కడ లైమ్ స్టోన్ అంటే మన భారతదేశంలోనే సుప్రీం కలర్. లైమ్ స్టోన్లో గ్రీన్, పింక్ కలర్స్ వచ్చే స్టోన్స్. దాని కొరకు నేను ఇక్కడ నుంచి 1998 నుండి 1999 వరకు కష్టపడి తాండ్ర నుంచి ఫస్ట్ వ్యక్తిని నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లేయర్స్ పల్నాడు ఏరియా మొత్తం రాళ్ళు ఇలా పడుకుని ఉంటాయి. అక్కడ కోసం స్వయంగా నేను నా ఐడియా పెద్దవాడు డీల్ అయిపోయింది, బిజీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. చిన్న వయసు ఆయన ఉన్నాడు. అంతే అందరూ బాగున్నారు. సభ మంచి వచ్చింది కాబట్టి అంతమంది నమ్ముతున్నా ఎప్పటికీ 40 సంవత్సరాలు మనం ఇంతమంది నేనంటే అశోక్ బాబు, సురేష్ బాబు అందరూ కలిసి చేసేది కాబట్టి సంతోషంగా ఉంది. ఇట్లా కష్టమని అనుకోలేదు ఎప్పుడే కానీ. ఆనందం ఎప్పుడు రాదు, ఒకటేసారి వస్తాను. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదే లాస్ట్ టైం బయట అనుకుంటా. చెప్పడానికి వస్తుందో సారు అంటే మన వాళ్ళు మొత్తం అలర్ట్ అయిపోతుంది. సార్ వస్తుందంటే అందరూ అలర్ట్ అయిపోతుంది. నరారి టీచర్ కోరుకుంటు మేమంతా క్లోజ్ అన్నట్ల అర్థం ఒకటి సినిమాలకు పోయింది. మోహన్ బాబు సినిమాలకు మేము మోహన్ బాబు విషయం చెప్తుంటున్నాం. మన విష్ణు పార్ట్ అనేది ఒక డెవలప్ కాలే, 3 డెవలప్ చేస్తున్నారు. ఒకటి రాజశేఖర్ చేసుకున్నాడు, ఈస్ట్ చేసుకున్నాడు, ఇక్కడ కేసీఆర్ చేసుకున్నాడు. ఇక్కడ మాత్రం కాలే. మన తాండ్ర వైపు ఒకటి సింగిల్ రోడ్ ఉంది. ఆ రోడ్డు రేవంత్ రెడ్డి గెలిచింది కదా, ఆ రోడ్డు నేను చిన్నప్పటి నుంచి మా అక్కలో ఊరిపోతారు. రంగారెడ్డిపల్లె ఆ గుంతలవాట ఒకటే ఉంటుంది. గుంతలవారి రోడ్డు ఇంతవరకు డెవలప్ ఎంతవరకు. ఇది ఒక రెండవ విషయం ఏంటంటే మన శ్రీనివాస్ గారు దాదాపు నేను 2000 సంవత్సరంలో వికారాబాద్కి వెళ్ళాను. ప్రజెంట్ కూడా అక్కడనే ఉంటున్నాను. శ్రీనివాస్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుసు వికారాబాద్లో కూడా. ఎందుకంటే మా బావగారు రామారావు జోషి అంటుండేవారు. వారి దగ్గరికి వచ్చేవారు, హలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ లేకుంటే వికారాబాద్లో ఉంటారు. ఇక్కడ ఫ్రీగా దొరికితే మా కులదైవం అనంతగిరి క్షేత్రంలో కూడా సేవ చేసుకుంటూ ఇక్కడ టైం చేస్తాం. చూసుకోవాలి అందరు పిల్లలని మనం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం ఉంటే వాళ్ళు. అందుకోసమని నేను చెప్పేది ఏంటంటే అందరూ అది ట్యూషన్ మ్యాన్ సురేష్ బాబు, నేను, సీతారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వందమన్న, అమర్నాథ్, సుందర్, ఉమాశంకర్ అనే కొడుకు చాలా ధనారి, చాలా క్లివర్ ఉంటారు. వాళ్ళు చదువుతుంటే మాకు కూడా చదవద్దులాగా మా విధులు చాలా కొడుతుంటే రాము సార్ అని అండ్ అశోక్, సదాశివ్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము కలవాలని అనుకున్నాం. మళ్ళీ మేము ఇక్కడ తాండూరుకి రావడానికి చాలా కష్టపడే వాళ్ళం. ఎందుకు వచ్చేవాళ్ళం, చాలా వరకు రాలేకపోయే వాళ్ళం. ఎందుకు అవన్నీ కూడా అక్కడెక్కడే ఉండేవి. ఆ రిలేషన్స్ వల్ల మేము అక్కడే ఉన్నాము, అక్కడనే మేము మా సరౌండింగ్ అయిపోయింది. మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్, ప్రస్తుతం చెన్నూరులో స్కూల్ అసిస్టెంట్గా చేస్తాను. పాప మెడిసిన్ కంప్లీట్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఏప్రిల్లో. ఇప్పుడు పీజీ ప్రిపేర్ అవుతుంది. బాబు బీటెక్ కంప్లీట్ అయింది. విషయం ఏంటంటే 10th నేను 9thలోనే ఇక్కడికి వచ్చాను. మిగతా అంతా ఎడ్యుకేషన్ అంతా నాకు వేరే హైదరాబాద్లో ఒకటి జరిగింది. 10thలో వచ్చినప్పుడు చౌరసా ఒకటి గప్చుపు తినట్టునే, ఆ స్వీట్ హౌస్ ఉంటుండే, అది తినట్టునే మనం లోపు వేసుకున్నాం. ఓకే, మరి మనం పాఠశాలకు వచ్చినట్లయితే అందరికి కూడా చాలా మటుకు అందరు కూడా అజయ్ ఒక నాకు తెలిసి నేను బాగా దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఒకరు మరి స్వర్గస్థులు కావడం ఇద్దరు, నరేంద్ర గారు మరియు సునీల్ కుమార్ గారు. బస్గాడు మరి ఆడమాన్ బస్గాడే పీఈటీ, ఇప్పుడు పీఈటీ అయినట్టున్నాడు, ఎక్కడో హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. మరి ఒక చిన్న విషయం ఏంటంటే నేను ఎక్కువగా బయటికి వచ్చేవాళ్ళం కాదు, చాలా తక్కువ చిన్న ఉన్నప్పుడు. నాకు బాగా లోకాన్ని పరిచయం చేసిన వ్యక్తుల్లో ఇద్దరు మిత్రుడు, సునీల్ కుమార్, లోకం అంటే ఏదో ఇది ఎట్లుంటుంది అట్లుంటుంది. తర్వాత సురేష్ బాబు చాలా బాగా దగ్గర, అంటే మీరు దూరం అని కాదు,
ముందస్తుగా నాకు బాగా లోకాన్ని పరిచయం చేసి ఇలా ఉండాలా చేయాలని చేసిన వ్యక్తులు. నా వయసు ఇప్పుడు 55, 56. జాబ్ చేస్తున్నాం, నేనేమో వ్యవసాయం. అంతే. అంతే. పాపనేమో జాబ్ చేస్తుంది, ఎంబీఏ అయిపోయి జాబ్ చేస్తుంది, బాబేమో ఎంబీబీఏ చేస్తుంది. ఇందోడు నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చదువుకున్నాను, ఏమి తెలియకుండే. పెద్దగా అయినాక 10-60 సంవత్సరాలు అయినాక కూడా అందరూ ఎక్కిరిస్తుండ్రి, నీవు ఎందుకు పెద్ద పల్లెటూరు రా, ఇంత పెద్దగా అయినావు, గవర్నమెంట్ స్కూల్ కు ఎందుకు పోలేవు అన్నారు. అంటే అప్పుడు గవర్నమెంట్ లో తుట్టి ఉండేది. మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూళ్ళు లేకుండే. బల్పాలతో పలకలతో రాసుకుంటూ చెక్కల మీదతో. అమ్మాయి బిఎస్సి బీడీ అయిపోయింది, థర్డ్ కొడుకు బీటెక్ అయిపోయింది, ఇంకో ఫోర్త్ కొడుకు డిగ్రీ అయిపోయింది. ఇక ఇదే బాబా ఒక బాబు, పాప పెళ్లి అయింది, బాబు ఏమో జాబ్ చేస్తున్నాడు, నాదేమో కిరాణా బిజినెస్. ఎయిత్ క్లాస్ లో మా ఫాదర్ కు ప్రమోషన్ వచ్చింది. అప్పట్లో పైసలు ప్రమోషన్లో సిద్దిపేటలో నేను 9th, 10th అక్కడనే చేశాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ సిద్దిపేటలో చేశాను. దాని తర్వాత డిగ్రీ నిజామాబాద్లో జాయింట్ కలెక్టర్గా మా ఫాదర్ రిటైర్ అయ్యారు. నాకు 2 బాబులు, ఒక ఆయన బీటెక్ సెకండ్ ఇయర్, రెండో బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. మాది ఓగిపూరు, అయితే తాండ్రులో నివాసం. మా మిత్రులందరూ అందరినీ కూడా ఇక్కడ మిత్ర మండలితో సహా మిళితం చేసిండ్రు మనల్ని ఇక్కడ. ఎంత కష్టపడ్డారు వాళ్ళు. కానీ నాకు సురేష్ బాబు ప్రతిసారి వచ్చిన తర్వాత నాకు ఎన్నోసార్లు అడుగుతూ నేనే చూద్దాంలే అనుకుంటూనే సురేష్ బాబు, మన అశోక్ బాబు వీళ్ళందరూ కలిసి చాలా ఇది చేశారు. కాకపోతే ఈ కార్యక్రమానికి మీరందరూ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషం అవుతున్నది. మేము భద్రేశ్వర గుడిలో చదువుకున్నాం, నేను మా అన్నయ్య గారు. తదుపరి ఇక్కడి నుండి 8వ తరగతి వరకు చదివి మేము వికారాబాద్లో శ్రీ మల్లికార్జున స్వామి వారి ముద్దమల్ప గారి వారి ఆగమ పాఠశాలలో మేము మా గురువు గారి దగ్గర, సాంబశివ శర్మ గురువు గారి దగ్గర మేము వేదము అదేవిధంగా స్కూలు 2 చేసి, తదుపరి ఎస్ఏపి కాలేజీలో ఫస్ట్ ఇయర్లో నాకు పెళ్లి చేశారు. నేను ఓయిపూర్ వచ్చేసాను. తర్వాత నాది క్వారీలు ఉన్నాయి, నా అబ్బాయి క్వారీలు, నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి ఇప్పుడు టీచరు, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం చెన్నూరులో చేస్తుంది, ఆమె పేరు జ్యోతి. నా కొడుకు వ్యాపారం చేసుకుంటున్నాడు, చిన్నోడు ఫైనాన్స్ చేసుకుంటున్నాడు, కోళ్ళ ఫామ్ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా మిత్ర బృందానికి ధన్యవాదాలు. నేను గుమస్తా పనిగా చేస్తున్నాను గంజిలో. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అప్ పెట్టుకున్నాను. నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయి. అందరికి మ్యారేజ్ అయిపోయినాయి, నేను తాతని అయిపోయినాయి. నాకు పిల్లలు, 2 మా పిల్లలు. నేను ఇప్పుడు మెకానికల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాము పూనాలో. ఇప్పుడు ప్రస్తుతం అయితే తాండ్రుకు వచ్చేసినాము, ఇక్కడ చూస్తాను ఏం చేయాలో. ఇప్పుడు పిల్లనేమో డాక్టర్, చిన్న పిల్ల, పెద్ద పిల్ల డాక్టరు, ఒక పిల్లాడు ఇంజనీరు, ఒక పిల్లాడు పిక. మాకు సారు ఉండే ఆఖరికి మాకు కాకిని పంపుతుంది, ఆఖరికి కానిస్టేబుల్ మండలంలో. నా భార్య ఇక్కడ ప్రైవేట్లో టీచరు, సెంటర్ స్కూల్లో. నాకు 2 ఆడపిల్లలు, 2 డిగ్రీలు అయితే పీజీ చేస్తున్నాం. పంచుకోవడానికి ఒక మిత్రుడు అదే మిత్రుడు. చిన్న ఉన్నప్పుడు సీట్స్ 250 సీట్ల కంటే ఎక్కలేకపోయాయి. ఇప్పుడు 700 కాలేజీ 50,000 మంది. 90 మేమంతా 1984-85